హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇవాళ మనం సంగారెడ్డి దగ్గరలో వైకుంఠపురం అని ఉంది. వైకుంఠపురంలో మనం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇది యాక్చువల్గా 600 ఏళ్ల పాత గుడి అంటారు. చిన్నజీయ స్వామి గారు ఇక్కడ తిరుమలలో ఉన్నట్టు 14 feet స్టాచ్యూ ఇక్కడ పెట్టించారు. సో అది 2009లో. సో అప్పటి నుంచి బాగా ఇంకా చాలా ఫేమస్ అయింది. సో పాత టెంపుల్ కాబట్టి మేబీ తర్వాత రెనోవేషన్స్ కూడా జరిగినట్టున్నాయి బాగా. సో లోపల మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని మూల విరాట్ వెంకటేశ్వర స్వామి కూడా అంటారు. సో పదండి లోపలికి వెళ్ళి మనం ఏంటో టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. పదండి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఇదే అనుకుంటా విగ్రహం, ఇలాగే ఉంటుంది. సో చూస్తున్నట్టుగా తిరుమలలో ఉన్నట్టే ఉంది. సో లోపల తీయడానికి ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఇక్కడ నుంచి మీకు ఫోటోలు చూపిస్తున్నాను. సో గుడిలో ఎంటర్ అవ్వగానే మీరు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే స్ట్రైట్గా ఉంటుంది. దాని తర్వాత మనం బ్యాక్ సైడ్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో అమ్మవారి విగ్రహం చూసుకున్నారు కదా, అది ఇక్కడ ఇంకా కలకత్తాలోనే ఉందంట అలాంటి విగ్రహం. అండ్ అమ్మవారి పేరు ఏంటో నేను వీడియోలో పెడతాను తర్వాత చూసి. ఇప్పుడు లోపలికి వచ్చాము. మీకు అర్చన చేయించుకోవాలంటే 50 రూపాయల టికెట్. సో అదనమాట. మేము ఇప్పుడు అర్చనకి టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. సో దర్శనం బ్రహ్మాండంగా అయిపోయింది. ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ విగ్రహం నిజంగా 14 అడుగులు చాలా బాగుంది. చాలా బాగుంది. తిరుమలలో చూసినట్టుగానే ఉంది. అండ్ ఈవెన్ గ్యాప్ కూడా చాలా కారిడార్ చాలా పెద్దది. దేవుడికి మనకి ఉన్న ఆ గ్యాప్ ఎలా ఉంటుందో తిరుమలలో ఎలా ఉంటుంది, కానీ తిరుమలలో దర్శనం చేసుకున్నట్టే అనిపించింది. చాలా బాగుంది. లోపల అయితే వీడియో కానీ ఫోటోలు తీయకూడదు కాబట్టి మీకు చూపించలేను. కానీ ఫొటోస్ బయట ఎలా ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఫొటోస్ మీరు చూడొచ్చు ఎలా ఉంది. సో నెక్స్ట్ మనం వేరే దేవాలయం వెళ్తాము, వేరే టెంపుల్, అదేంటో చూసుకుంటాం. And as I said, this temple is similar to Tirumala, but I'm not sure if it is developed by TTD. If I know, I'll put it in the video. I think it is developed by TTD. So let's go ahead. So ఇది ప్రసాదం కౌంటర్ అన్నమాట. మీరు తిరుమలలో ఉన్నట్టుగా లడ్డు, వడ, పులిహార, కళ్యాణ లడ్డు కూడా తీసుకోవచ్చు. రేట్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో వెనకాల చూస్తుంది మీరు హనుమంతుని దేవాలయం అనమాట. సో దర్శనం అయిపోయింది. సో చాలా బాగుంది హనుమంతుని విగ్రహం కూడా. అండ్ దాని ఎదురుగుండానే మనం ధ్వజస్తంభం చూసుకోవచ్చు. అది చూద్దాం. చాలా బాగుంది, చాలా పెద్దది చూడండి. సో ఇదన్నమాట వెంకటేశ్వర స్వామి దేవాలయము. అండ్ ఇది హనుమంతుని దేవాలయం. సో మీకు ఇటువైపు నేను చూపిస్తాను, గుడి ఎలా ఉందో చూస్తారు, మీరు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుని దర్శనం చేసుకోవడం అనేది సాంప్రదాయం అనమాట. సో అలా కాకుండా ఇక్కడ గరుత్మంతుని విగ్రహం కూడా ఉంది అంటున్నారు. యాక్చువల్లీ హనుమంతుని విగ్రహం ముందు చేసినప్పుడు అంత బాగా రాలేదని చెప్పారు. సో ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను, అది ఇక్కడ రాసి ఉంది, దాన్ని బట్టి మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకటి నేను గమనించాను, వంటలు పెట్టారు యాక్చువల్గా. అది దానికి సంబంధించిన స్టోరీ ఉంది, అదేంటో చెప్తా మీకు. సో ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ హనుమంతుని విగ్రహం సరిగా రాలేదని. సో అది అలాగే ఉంచేశారన్నమాట. తర్వాత సుమారు 60 ఏళ్ల తర్వాత ఒక అతను వంట మీద వచ్చి అతను ఈ విగ్రహాన్ని మళ్ళీ చెక్కినట్టున్నాడు. సో అప్పుడు విగ్రహం కొంచెం బాగుపడింది. సో అదే అనుకుంటున్న స్టోరీ. చూస్తున్నారా ఎంత బాగుంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మా వెనకాలన్నీ ముడుపులు కనిపిస్తున్నాయి. ఈ ముడుపు కట్టాలంటే మాత్రం ఇక్కడ గుడిలోనే అమ్ముతారు, అది తీసుకొచ్చి కట్టచ్చు. కానీ మనం ముడుపు కట్టాలంటే పంజాబీ డ్రెస్సులు కూడా కాదు, ఖచ్చితంగా చీర పంచ అది కట్టుకుని రావాలి. ట్రెడిషనల్ అటైర్లో ఉంటేనే కట్టాలి, లేకపోతే కట్టడానికి లేదు. సో ఇక్కడ వెనకాల కొలంలో కూడా స్నానం చేసి వస్తారనుకుంటా, ముడుపు కట్టడానికి. స్నానం చేసి వచ్చి ఇక్కడ ముడుపు కడతారు. నెక్స్ట్ మీరు ఇక్కడ కొలను ఉంది చూసుకోవచ్చు, మధ్యలో చూస్తారు ఎంత బాగుందో. సో దీప్తి, హనుమంతుడి విగ్రహం గురించి ఏదో తెలుసుకున్నావు కదా, ఏంటి? ఆ హనుమంతుడి విగ్రహం దగ్గర మామూలుగా అయితే
ఏ హనుమంతుడి విగ్రహం దగ్గర మనకి శనేశ్వరుడు కనిపించడు పాదాల దగ్గర, కానీ ఇక్కడ విగ్రహం ఖచ్చితంగా కనిపిస్తాడు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఒకవేళ మనం వచ్చి ముడుపు కట్టాం, 5 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టాం అనుకోండి హనుమంతుడి గుడిలో, ఖచ్చితంగా 4 రోజుల్లోపు తీరుతుందంట. అమ్మవారి విగ్రహం స్వయంభూ విగ్రహం, పుట్టలోంచి బయటపడ్డారంట. ఇక్కడ ఉన్న సంగారెడ్డి వాళ్ళందరూ వచ్చి పసుపు నీళ్లు చల్లి అమ్మవారిని పుట్టలోంచి బయటికి వచ్చేలా చేశారంట. సో ఇదేమో కొబ్బరికాయలు తీసుకుంటారు కదా, కొబ్బరికాయలు కొట్టేస్తారు అనమాట ఇది. సో ఇక్కడ అన్నప్రసాదం వసతి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు, మోస్ట్లీ మధ్యాహ్నం మేబీ 11, 12:30, 1 గంట గల పెడతారు అనుకుంటున్నాను. బాగుంది కదా ఈ విగ్రహం.